వర్షం పడేటట్టుంది. రెయిన్ గేర్ అంతా సెట్ చేసుకున్నా, బ్యాగ్లో డ్రోన్ అంత ఉంది. అండ్ ఐ థింక్ బైక్ ఈజ్ ఆల్ సెట్. పొద్దున్న లేవడమే తలనొప్పితో లేచిన. అమ్మా, ఎక్కడన్నా ఆగి మంచిగా బ్రేక్ఫాస్ట్ దగ్గర చాయో కాఫీయో తాగాల. మంచు పడుతుంది పొద్దుగాల. యాక్చువల్గా మా ఇంటి బాల్కనీ నుంచి వెనకాల ఒక పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఒక 40-50 ఫ్లోర్స్ ఉంటుంది. అది పొగ మంచుతోటి అది మొత్తం కవర్ అప్ అయిపోయింది. ఇప్పుడు కూడా నా వైజర్ మొత్తం చుక్కలు. అండ్ ఐ నో వీడియోస్ లేవు, వ్లాగ్స్ లేవు, రైడ్స్ లేవు. నా టైమే బాదు అసలు. ఎప్పుడు ఏదో ఒకటి టైం కుదరకుండా అయిపోయింది. 2 వీక్స్ ఏమో హైదరాబాద్లోనే లేను. ఒక 1 వీక్ హెల్త్ బాగాలేదు. 1 వీక్ ఏమో ఫుల్ వర్షం. ఒక 1 వీక్ ఏమో గ్రహణం అంట. ఇంట్లోంచి బయటికి పోనీయలేదు. సో అట్లా ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉండే. ఇక 1 to 2 monthsకి ఒక వీడియో అవుతుంది. బ్యాడ్ వెరీ బ్యాడ్. అందుకే ఇవాళ కూడా ఫుల్ వర్షాలని చూపించింది. అయినా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళు ఒక రైడ్ అయితే వేయాలని చెప్పేసి వచ్చేసిన. వీఆర్ గోయింగ్ టు లక్నవరం లేక్. మొత్తం చుక్కలు పడుతూనే ఉంది. వీడియోలో కనిపిస్తుందో లేదో, మొత్తం అంతా లైట్గా మంచు పడుతూనే ఉంది. అది తుంపర కూడా కాదు, మంచే. సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిన 6 o'clockకి మీటప్ ఉంది ట్యాంక్ బండ్ దగ్గర. రమేష్ ఇస్ జాయినింగ్ అస్. సో ఇవాళ రైడ్ ఒక 250 kilometers అప్ అండ్ డౌన్, 500 kilometers రైడ్. రాను పోను 5 గంటలు అంటే 10 గంటలు పడుతుంది. సో ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అయిపోతాం హైదరాబాద్కి. వర్షాలు కూడా పడుతున్నాయి కదా. మంచిగా ఉంటుంది అక్కడ లేక్లో. ఆల్మోస్ట్ మన మీటప్ పాయింట్కి వచ్చేసినాం. రమేష్ కాల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద సెక్రటేరియట్. ఇది అమరదీపం. ఇక్కడ ఉన్నాడు రమేష్. అసలు మనం ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు. వావ్, సచ్ అ లవ్లీ ప్లేస్ టు స్టార్ట్ అవర్ రైడ్ టుడే. సెక్రటరీ అక్కడ, బుద్ధా స్టాచ్యూ ఇక్కడ, ఇండియా ఫ్లాగ్ అక్కడ. అదిరిందయ్యా చంద్రం. కొత్త కెమెరా, కొత్త బ్లూటూత్ మైక్, అరే కొత్త ప్యాంట్స్. దావత్ కావాలి కదా, దావత్. అరే బూట్స్ కూడా తీసుకున్నావా? లంచ్ నీదే ఇవాళ, అయిపోయింది పో. నా హెల్మెట్ చూసావా మొత్తం పచ్చిగా? రెయిన్ గేర్ కాదు, మంచది. వచ్చేటప్పుడు దారంతా అంతా మంచు, ఫాగ్. ఏది? అవునా? చలో వెళ్దామా? వెళ్దాం. వర్షం ఎక్కడ గట్టిగా పడితే అప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. 220 kilometers ఉంది. ఎగ్జాక్ట్లీ 3 hours 54 minutes. 10:10కి రీచ్ అవుతామని చూపిస్తుంది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా ఆగుతాం. సో రఫ్లీ 10 to 10:30 మధ్యలో అయితే రీచ్ అయిపోతాం. ప్లేస్ బాగుంది కానీ కంపు వాసన వస్తుంది ఈ వాటర్ అంతా. హుస్సేన్ సాగర్ అంతా ఎప్పుడు ఇంతే. ఒక 10 నిమిషాలు ఈడ ఉన్నా కదా, జర అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం రాగానే ముక్కలు జప్పు అని కొట్టింది వాసన. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఫటాఫట్ మనం సిటీ దాటేసినామంటే ఈ ట్రాఫిక్ అంతా తప్పించుకోవచ్చు. ఆ తర్వాత హైవే ఎక్కితే జుల్ జిగా. నేను చెప్తుంటా కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఉప్పల్ ఫ్లైఓవర్ చూడు, కొంచెం వేసి వదిలేసారు. మోర్ దాన్ 10 years అవుతుంది ఇది స్టార్ట్ చేసి, ఇంకా ఫినిష్ చేయలే. ఆపేసారు మొత్తానికి ప్రాజెక్టు. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఏదో వెళ్ళిపోతున్నాం సందులలోంచి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లనే వస్తాం కదా, పులుసు గారిపోతుంది చూడు. రోడ్డు కూడా లేదు సరిగ్గా. పట్ట అంటుంది. ఇంక ఇక్కడ నుంచి హైవే స్టార్ట్.
వరంగల్ 116 కిలోమీటర్స్ ఉంది. గట్కేసర్ టౌన్ 1 కిలోమీటర్ లెఫ్ట్కి వెళ్తే. ఇవాళ సన్ రైజ్ చూడలేము, మొత్తం మబ్బు ఉంది. యాక్చువల్గా గూగుల్ ప్రెడిక్షన్ ప్రకారము ఇవాళ దారంతా వర్షమే, అందుకే రెయిన్ గేర్ అంతా తెచ్చుకున్నాము. అదిగో సన్ రైజ్ అక్కడ మబ్బులలో దాక్కున్నాడు. ఇవాళ మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా హైదరాబాద్ యాదాద్రి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్. రమేష్ ఎక్కడో మిస్ అయిపోయాడు, దొరుకుతానే లేడు. ఫోన్ చేస్తుంటే కూడా లేపుతలేడు. మనోడికి నెక్స్ట్ ఇంటర్కామ్ కొనమని చెప్పాలా. ఇట్లయితే కాదు. లాస్ట్ రైడ్లో కూడా మిస్ అయిపోయాడు, ఈ రైడ్లో కూడా మిస్ అయిపోయాడు. రాఘవేంద్ర మనం కూడా ఎక్కడన్నా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ముందర పోయి. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్వర్ణగిరి ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే యాదాద్రి వస్తుంది, యాదగిరి గుట్ట. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, వరంగల్ యాదగిరి గుట్ట భువనగిర్. అప్పుడప్పుడు ఇట్లా హైవేలు తగులుతుంటే గల్ల తేలినట్టుందే గుండెలు పేలినట్టుందే అన్న వైబ్లో వెళ్ళిపోతూనే ఉంటా. నిజంగా మనం పోయే స్పీడ్కి గాల్లో తేలినట్టే ఉంటుంది. బట్ ఐ ఆల్వేస్ మెయింటైన్ స్పీడ్ లిమిట్ 100-120లోనే క్రూజ్ చేస్తాం. అంతకంటే ఎక్కువ పోయినామని అంటే గాల్లోనే కలిసిపోతాం. ఇక ఎప్పుడో ఒకసారి ఎక్కడన్నా మంచి రోడ్ ఉంది, ఎక్కడ ఏం అడ్డం రాదు అన్నప్పుడే నేను హై స్పీడ్ ట్రై చేస్తా, ఒక చిన్న స్ట్రెచ్ అంతే. బట్ ఆల్వేస్ దిస్ ఇస్ ద పేస్ ఐ మెయింటైన్, 100-120 అట్లా. ఆహా, ఇక్కడ మస్తు ఉంది అసలు లొకేషన్. చాలాసేపే ఆగినాం ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకొని. అండ్ రమేష్ ఏదో కొంచెం సెట్టింగ్ ఉంటే అది ఇది చూసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలాసేపు ఆగినాం ఇక్కడ. వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ, మంచిగా చల్లగా ఉంది, ఎండ లేదు, మబ్బు మబ్బు, వర్షం కూడా లేదు. సో మంచిగా ఉంది వెదర్. రోజంతా ఇలానే ఉంటే అసలు క్రేజీ ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. యాక్చువల్గా మొత్తం పెట్రోల్ బ్లాంక్ అయిపోయింది. అసలు మీరు నమ్మరు, లాస్ట్ టైం మనం కుంతల వాటర్ ఫాల్స్ రైడ్కి వెళ్ళినా కదా, అక్కడ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు హైదరాబాద్ దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించిన అదే పెట్రోల్ ఇది. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తున్నా. అసలు రైడ్స్ లేవు, ఎటు పోతలేను. ఫుల్ ట్యాంక్ చేసావా? డైరెక్ట్ రాదా అంటే అదేంది? ఫీడ్ చెయ్యి, 2000 ఫీడ్ చెయ్యి. ఎంత పడుతుంది అంత? బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా, స్కిప్ చేసేద్దామా? ఆకలి అవుతుందా? 1206 పడిందా? 11.21 లీటర్స్ పట్టింది. అంటే ఇంకొక 1.5 లీటర్ ఉంది ఆల్రెడీ ట్యాంక్లో. యూజువల్లీ నేను ఎప్పుడు హెచ్పిలో కొట్టేస్తా, కానీ ఇప్పుడు పెద్ద ఫరాక్ ఏం పడదు. మొత్తం అంతా పెట్రోల్ అంతా E20 పెట్రోల్ అయిపోయింది. E20 పెట్రోల్ అంటే మన బైక్ E20 కంప్లైంట్. BS6 వెహికల్స్ అన్నీ E20. సో E20 పెట్రోల్ ఏమవుతుందంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ రెండు కలుపుతారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన బైక్ మైలేజ్ కూడా కొంచెం డ్రాప్ అయిపోతుంది. మనకు నెగిటివ్ పాయింటే, బట్ పొల్యూషన్ ప్రకారం చూసుకుంటే కొంచెం పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. అందుకే ఇది చేసిర్రు. బట్ ప్యూరెస్ట్ ఫామ్ పెట్రోల్ కావాలంటే అది ఇండియన్ ఆయిల్లోనే దొరుకుతుంది. ఇప్పుడు XP 100 అని ఉంటుంది, అది 160 రూపీస్ లీటర్ అది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే BS6 బండ్లు అయితే మొత్తం E20 కంప్లైన్స్ కాబట్టి
ఏం ప్రాబ్లం ఉండదు. ఆహా, మనం వరంగల్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా వరంగల్ ఆర్చ్ ఇస్ వెల్కమింగ్ అస్. సో ఈ BS6 బండ్లకైతే మన ఇప్పుడు ఈ పెట్రోల్ చేంజ్ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఏవైతే పాత బండ్లు ఉన్నాయో BS4 అట్లాంటివి, వాటిలో ఏమవుతుందంటే ఇంటర్నల్ కొరోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇథనాల్ అది మాయిశ్చర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. వాటర్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల రస్ట్ ఫామ్ అవుతుంది ఉంటుంది. BS4 వెహికల్స్లో అయితే పెద్ద ప్రాబ్లమే. సో దానికి ఏం చేయాలంటే అయితే ఎప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్టించుకోవాలా పెట్రోలు, సో దట్ గ్యాప్ ఉండకుండా ఉంటుంది. అండ్ గ్యాప్ ఎక్కువ ఉంటే మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. సో గ్యాప్ ఎక్కువ ఉండకుండా ఉండాలంటే ఫుల్ ట్యాంక్ చేసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ అడిటివ్స్ అని ఉంటాయి, అవి యాడ్ చేసుకుంటూ ఉండాలా. అవి చేసుకుంటే ఏమవుతుందంటే అదొక చిన్న లూబ్రికెంట్ లాగా పెట్రోల్ లైన్ మొత్తం లూబ్రికేట్ ఉంటుంది అండ్ ప్రాపర్ కంబషన్ అవుతుంది అనమాట. అండ్ ఈ మాయిశ్చర్ లెవెల్స్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఏమైనా ట్యాంక్లో చెత్త, ఇంజెక్టర్స్లో చెత్త ఉంటే కానీ క్లీన్ చేస్తుంది అనమాట. లేదు అదంతా నాకు వద్దు అని అనుకుంటే XP95 ఇండియన్ ఆయిల్లో దొరుకుతుంది. అందులో 95% ఆక్టేన్, 5% మాత్రం ఇథనాల్ ఉంటుంది. 5% 10% తెలీదు, బట్ ఇథనాల్ లెవెల్ అయితే తక్కువ. సో అది కొట్టించుకుంటే BS4 వెహికల్స్ అవన్నీ దానికి కంప్లైంట్ ఉంటాయి అన్నమాట. సో XP95 ఒక 115 రూపీస్ 116 రూపీస్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ పెట్రోల్ బంక్. వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం మంచిగా ఇట్లా పచ్చగా ఉంది మొత్తం దారంతా. కానీ ఈసారి ఏందో అసలు వర్షాలు ఆగుతూనే లేవు. సెప్టెంబర్ మంత్ వచ్చేసింది, పడుతూనే ఉంది, ఇంకా బ్రేక్ వేస్తలేరు. చూడు ఇప్పుడు కూడా మొత్తం మబ్బు ఉంది, అదంతా మబ్బే. ఏ టైంలోనైనా వర్షం పడవచ్చు. మన రూట్లో సెకండ్ టోల్ ప్లాజా కోమల్ల టోల్ ప్లాజా. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం వరంగల్ దగ్గరికి. ఇక ఆకలి కూడా బాగా వస్తుంది. స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ బట్ మన రమేష్కి ఫుల్ ఆకలి అవుతుందంట. అది చెప్పకన్నా నాకు ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్స్ ఎక్కడ ఏం కనిపిస్తలే, అన్నీ బండ్లే ఉన్నాయి. ఇక్కడ చేసేసుకుంటాం, కాస్త ఖాళీగా ఉంది. బైక్లో చాలానే అప్డేట్స్ చేశాను. నెంబర్ 1, ఈ లైట్స్ పెట్టించాను నేను. ఇది మనకు అమెజాన్లో నాకు 1900 రూపీస్ పడింది. 160 వాట్ ల్యాంప్స్, ఒకటి 80, అవతలది 80, రెండు కలిపి 160 అనమాట. సో ఇంతకుముందు నేను 5000 6000 పెట్టి నేను అనవసరంగా లాస్ అయిపోయినా. ఇప్పుడు 1900కి ఇది మంచిగా నాకు లైట్ ఇస్తుంది, ఎఫెక్టివ్ ఉంది. ఒకవేళ ఇది పాడైపోయినా నేను మళ్ళీ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లగ్ లాగా వస్తుంది. సో ఒకవేళ ఈ లైట్ పాడైపోయింది అంటే నేను కొత్త లైట్ ఇక్కడ ఫిట్ చేసేసి ఈ ప్లగ్ పెట్టేస్తాను. నేను వైరింగ్ అంతా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. వైరింగ్ అంతా నాకు ట్యాంక్ కింద ఉంది. అండ్ అప్డేట్ నెంబర్ 2, సీట్ కవర్ వేయించాను మంచిగా, ఒక ఎక్స్ట్రా ఫోమింగ్ పెట్టి. సో దీనివల్ల నాకు ఒక 1 ఇంచ్ హైట్ ఇంక్రీజ్ అయింది సీట్. అండ్ ఇప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్ అయింది కుషన్ తోటి. అండ్ అప్డేట్ నెంబర్ 3, మోటార్ టార్క్ది హ్యాండిల్ బార్ రైజర్స్ పెట్టాను. ఎందుకంటే సీట్ హైట్ పెరిగింది కదా, సో హ్యాండిల్ బార్ కూడా కొంచెం రేజ్ చేస్తే నాకు ప్రాపర్గా ఉంటుంది, లేదంటే ముందుకు వంగినట్టు ఉంటుంది. అప్డేట్ నెంబర్ 4, ఈ ప్రీలోడ్ సెట్టింగ్ని నేను 3 పాయింట్స్ ఇంక్రీజ్ చేశాను. సో దట్ ఇంకొంచెం నాకు సీట్ హైట్ పెరుగుతుంది అనమాట. సో ఇంతకుముందు నాకు ఎలా ఉండేదంటే మొత్తం కూర్చున్నప్పుడు నాకు ఫుట్ మొత్తం ఇట్లా కిందికి వచ్చేది. ఇప్పుడు ఇది హైట్ పెరిగేసరికి నాకు కొంచెం హీల్ పైకి లేస్తుంది. సో నాకు మంచిగా హైట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ కొంచెం స్క్రాంబులర్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అండ్ హ్యాండిల్ బార్ రైజర్స్ కూడా ఇంక్రీజ్ చేశాను కదా. సో దిస్ ఇస్ ద ఐ హ్యావ్. అండ్ అప్డేట్ నెంబర్ 5, మంచిగా స్ప్రాకెట్ చేంజ్ చేసేసాను. ఇప్పుడు బ్రాస్కెట్ వేసాను. ఇది రోల్ ఆన్ ది బ్రాస్కెట్ నాకు అరౌండ్ 3000 రూపీస్ పడింది. అండ్ ఫిట్టింగ్ అవన్నీ కలిపి మళ్ళీ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త బ్రేక్ క్యాలిపర్స్ వేయించాను. ఇది క్రాంక్ 1 మొత్తం సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్. ఇవి అంటే అది అల్టిమేట్ బ్రేక్ ప్యాడ్స్లోనే అల్టిమేట్. ఫ్రంట్ కూడా వేయించాను అనమాట, రెండు సింటర్డ్.
యూజువల్లీ ఈ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ మనకు సూపర్ బైక్స్లో వస్తుంది. హై స్పీడ్లో వాళ్ళకి తక్కువ బ్రేక్ పడాలి కదా, సో వాళ్ళకి యూజ్ చేస్తారనమాట. సో అట్లాంటి బ్రేక్స్ మన దాంట్లో ఇప్పుడు ఉన్నాయి. అండ్ అప్డేట్ నెంబర్ 7, కొత్త చైన్ స్ప్రే యూజ్ చేస్తున్న. వర్త్ది, ఇది చాలా కాస్ట్లీ, జస్ట్ 250 ml 300 రూపీస్ రేంజ్లో పడింది నాకు. చైన్ని చాలా స్మూత్గా పెడుతుంది. అప్డేట్ నెంబర్ 8, కొత్త హారన్ పెట్టించిన. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది హారన్ అనమాట. హంటర్ 350, మిటియోర్ 350లో వచ్చే హారన్ ఇది. ఇది కొంచెము నా ప్రీవియస్ హారన్ కంటే కొంచెం లౌడ్ ఉంది ఇది, బట్ బెటర్ ఇది. అదైతే అది హారన్ కొడుతుంటే జరగను కూడా జరగరు. ఇది కొంచెం లౌడ్ ఉంది మంచిగా. అండ్ అప్డేట్ నెంబర్ 9, మైక్ కొత్తది వాడుతున్నా. రోడ్ లెవెలియర్ గో మైక్, ఇది ప్రొఫెషనల్ మైక్. అమెజాన్లో 6000 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది, 5000 to 6000 మధ్యలో ఉంటుంది. కానీ నాకు అమెజాన్ సేల్లో 3600 రూపీస్కే పడింది. దీంట్లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ విండ్ నాయిస్ని కొంచెం వరకు రెడ్యూస్ చేస్తుంది. ఇంతకుముందు నేను వాడుతున్న మైక్ మోనో బైక్లో 100 దాటామంటే కొంచెం గాలి సౌండ్ పట్టు 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 అని సౌండ్ వచ్చేది. ఇప్పుడు 100లో పోతున్నా అండ్ ఐ క్రూజ్. ఇప్పుడు 120లో పోతున్నా, 120, 130లో పోతున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ గాలి సౌండ్ పట్ 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 అని సౌండ్ రాదు. అండ్ నా వాయిస్ కూడా మంచిగా వినిపిస్తుంది అనమాట ఈ హై స్పీడ్స్లో. సో ఒక పెద్ద ఖర్చు చేసిన, పెద్ద ఖర్చు ఇన్ని అది కలిపి చాలానే ఖర్చులు చేసిన. బైక్ కొనడం ఒక లెక్క అంటే, బైక్ మీద ఖర్చు పెట్టింది ఇంకొక లెక్క ఉంది అది. సో బైక్ అంటేనే ఖర్చు. బైక్ కావాలంటే రెడీగా ఉండండి గైస్. ఖర్చు మీద ఖర్చు. వరంగల్ 25 కిలోమీటర్స్. ఇంకా ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ లక్నవరం లేక్కే. చాలా బ్రేక్స్ పడ్డాయి మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 94 కిలోమీటర్స్ ఉంది, 1 hour 45 minutes చూపిస్తుంది. రీచ్ అయ్యేసరికి 11:20 చూపిస్తుంది. మనం యాక్చువల్గా పొద్దున స్టార్ట్ అయినప్పుడు 10 to 10:30 మధ్యలో చేరుకుంటామని అనుకున్నా, కానీ అక్కడ ఆగి ఇక్కడ ఆగి కొంచెం బాగానే టైం వేస్ట్ అయింది. కుమార్ రమేష్, లెట్స్ డ్రాగ్. ట్రాఫిక్ 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 జరగండి నాన్న. ఆహా, ఫ్రీ స్ట్రెచ్. కమ్ ఆన్. ఇప్పుడు మైక్ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది. 160. ఆ 160 అంతకంటే ఓన్లేదు. సో అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, మైక్లో ఆ పట్ పట్ సౌండ్ రాదు. ఇప్పుడు ఇవాళ మన రూట్లో 3rd టోల్ ప్లాజా, కోమటిపల్లి టోల్ ప్లాజా. అయిపోయింది, వచ్చేసినాం ఆల్మోస్ట్. మనము వరంగల్, నాకు తెలిసి వరంగల్లోకి వెళ్ళాం అనుకుంటా. వరంగల్ బయట నుంచే ఇట్లా వెళ్ళిపోతాము, చూడాలి మ్యాప్స్ ఎట్లా తీసుకెళ్తుందో. సో మనం వరంగల్ అయితే క్రాస్ చేసేసినాం. ఇప్పుడు వరంగల్ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే వచ్చేసినాం. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ ఇది ములుగు వెళ్తుంది. ములుగు నుంచి తర్వాత డైవర్షన్ తీసుకుంటే లక్నవరం లేక్కి వెళ్తుంది అనమాట. 56 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోతాం ఆరామ్సే. టోల్ రోడ్ కూడా అయిపోయింది మొత్తం, ఈ 4 lane హైవే వచ్చింది. బట్ నాట్ బ్యాడ్, టోల్ రోడ్ ఉన్నట్టే ఉంది, మంచిగా ఉంది, స్మూత్ ఉంది. ఇక్కడ వ్యూ క్రేజీ ఉంది మొత్తం. డబల్ లైన్ రోడ్ అయినా కూడా మొత్తం అటు ఇటు మంచిగా పంట పొలాలు ఉన్నాయి. ముందులేమో కొండలు, పైనేమో మబ్బులు. దారంతా ఇట్లనే ఉంది, నల్ల మబ్బు మొత్తం. ఆహా, ఒక చిన్న అడ్వెంచర్ తగిలింది మనకు. వాటర్ పాసింగ్, మరీ అంత వాటర్ ఫ్లో లేదు కానీ క్రేజీ. వర్త్ వర్మ వర్త్. మొత్తం ప్యాంట్
గుంత తగిలింది. కనిపిస్తలేదు ఈ వాటర్లో. నా ప్యాంటు తడిచింది. సర్లే, మొత్తం వాటర్ ప్రూఫే. షూస్ అయితే వాటర్ ప్రూఫే, షూస్లోకి ఏం వాటర్ పోవు. చలో అయిపోయింది పాసింగ్. చిన్న అడ్వెంచర్ తగిలింది. సెప్టెంబర్ 2కి నా బైక్ సెకండ్ బర్త్డే ఫినిష్ చేసుకుంది. ఫస్ట్ సర్వీసింగ్ 9,000 అప్పుడు చేయించిన, 1 year సర్వీస్ అది. తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 18,000కి వస్తుంది. సో 9,000 kilometers, ఆల్మోస్ట్ 9,000 kilometers తిరిగినాం. కెనాల్ కడుతున్నారు. సో సర్వీసింగ్ చేయించాలి. యాక్చువల్గా వీళ్ళు ట్రయంఫ్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, అరే అమ్మ స్పీడ్ బ్రేకర్స్, ఫస్ట్ సర్వీస్ 1000కి ఉంటుంది కదా, తర్వాత సెకండ్ సర్వీసింగ్ 1 year or 16,000 kilometers ఉంటుంది. సో వాళ్ళు బై డిఫాల్ట్ ఏం చేసేసిండ్రంటే 1,000 అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ 16,000 అంటే 17,000కి సర్వీస్ రిమైండర్ వచ్చేటట్టుగా చేసారు. అండ్ నా దాంట్లో ఇప్పుడు సర్వీస్ రిమైండర్ వచ్చింది ఇక్కడ. బట్ నాకు తెలుసు ఇది ఇంకా 1 year కాలేదు సర్వీసింగ్ చేయించి, అండ్ 16,000 kilometers కూడా కాలేదు, 9,000 కాలేదు. సో చేపిస్తాం మెల్లగా నవంబర్ ఆ టైంలో. బాబా ఏమన్నా ఉందా ఇది, సెక్సీ ఇది అయితే సూపర్ ఉంది అసలు. ఇంకా ముందు పోతే మొత్తం కొండలు వచ్చేస్తున్నాయి, అంతా కొండలే. ములుగులోకి ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకా 24 kilometers ఉంది, హాఫ్ అన్ అవర్. 4th టోల్ ప్లాజా నాకు తెలిసి ఇంక ఇదే లాస్టింగ్ అయిపోయింది. ఇంకా మనం వచ్చేసినాం, 14 kilometers ఉంది. జవహర్ నగర్ టోల్ ప్లాజా అంట. ఇక్కడ నుంచి 20 rupees ఎంట్రీ టికెట్ అంట. వచ్చేసినాం, జస్ట్ 7 minutes, 3 kilometersలో ఉంది. మొత్తం కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో ఉంటుంది అనుకుంటా ఈ లేక్. ఇప్పుడు దారిలో చిన్న అంతరాయం, ట్రాఫిక్ జామ్. జరగండి రా నాయన, జరుగు. అరే దున్నపోతులా చూస్తున్నాడు, పక్క కనచ్చుగా బండి చూస్తున్నాడు నాది. మరి అమ్మ జరుగుతూనే లేవు ఇవి. అమ్మా ఇక్కడికి వచ్చేసినాం లక్నవరం లేక్ దగ్గరికి. యాక్చువల్గా ఇంకా అటు చూపిస్తుంది, బట్ ఈ రోడ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన. వావ్, మస్తు ఉంది కదా. ఆహా సూపర్ ఉంది లొకేషన్. సస్పెన్షన్ బ్రిడ్జ్ మస్తు ఉంది. మంచిగా వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఉంది. వ్యూ అదిరిపోయింది.
గైస్, హోప్ యూ లైక్ ది వీడియో. మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తున్న వీడియో. టైం దొరకలేదు యాక్చువల్గా. అండ్ ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా తగ్గుతున్నాయి కదా. హోప్ఫుల్లీ మనం ఇప్పుడు కంటిన్యూస్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవాళ ఏదైతే మనం డ్రైవ్ చేసామో అది లైక్ సో బ్యూటిఫుల్. అది చాలా బాగుండే వెదర్. అసలు ఎండ తగులుతూనే లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అట్లనే మొత్తం దారంతా అలానే ఉంది. చాలా బాగుండే రైడ్. అండ్ హియర్ వి ఆర్, లక్నవరం లేక్. సో ఇక్కడ మంచిగా కేబుల్ బ్రిడ్జెస్ అవి ఇవి ఉన్నాయి. అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ఐలాండ్ లో ఒక రిసార్ట్ ఉంది, అండ్ లోపలికి ఇంకొక ఐలాండ్ లో ఒక రిసార్ట్ ఉంది. సో మొత్తం ఈ లేక్ లో 13 ఐలాండ్స్ ఉన్నాయి, సారీ. అండ్ 2 ఐలాండ్స్ లో మాత్రమే మనకు రిసార్ట్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బోటింగ్ ఉంది, జిప్ లైన్ ఉంది. బోటింగ్ అయితే 50 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నాడు. జిప్ లైన్ వచ్చేసి 300 పర్ హెడ్ అంట. సో అది అయితే మేము వెళ్ళలేదు. జిప్ లైన్ చాలా చిన్నగా ఉంది యాక్చువల్గా. సో దానికి 300 అంటే టూ మచ్ యాక్చువల్లీ. సో అంత హైట్ కూడా లేదు జిప్ లైన్ ఎంజాయ్ చేసేంత. సో అందుకే మేము అది ఏం చేయలేదు. జస్ట్ ఈ కేబుల్ బ్రిడ్జ్, ఈ రిసార్ట్స్ దగ్గర అవి జస్ట్ మంచిగా అట్లా తిరిగి ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఎక్కడైనా వెళ్ళి మంచిగా లంచ్ చేసుకుంటాము. అండ్ అక్కడ నుంచి విల్ స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఐ హోప్ యూ ఆల్ గైస్ like this video, and we'll see you in the next vlog. Until then, this is Rahul Tejo signing off.